మీ ఫర్టిలిటీ వర్కప్లో అన్ని టెస్ట్ నార్మల్గా ఉన్నాయా, కానీ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వట్లేదా? సో మీకు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కనుక మీ డాక్టర్ మీకు చెప్పినట్టయితే ఈ వీడియో మీకోసం. సో ఆల్మోస్ట్ 100 కపుల్స్లో 10-20% ఆఫ్ ద కపుల్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతుంటారు. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఆడవాళ్ళకి అండ్ మగవాళ్ళకి అన్ని టెస్టులు చేసిన తర్వాత కూడా ఏ ప్రాబ్లము బయటపడదు. సో ఇది వినడానికి చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది, కానీ యాక్చువల్లీ ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. బట్ చాలామంది కపుల్స్ ట్రీట్మెంట్ లేకుండానే న్యాచురల్గా కూడా కన్సీవ్ అయిపోయి వస్తారు. అలాగని చెప్పి ఏళ్ల తరబడి న్యాచురల్గా మీ అంతటా మీరు ట్రై చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక మేబీ 2 years ట్రై చేసిన తర్వాత కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్స్కి వెళ్ళండి. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి మేము ఓవులేషన్ ఇండక్షన్ ఇస్తాము, IUI చేస్తాము ఫెయిల్ అయిన వాళ్ళకి, అండ్ IUI కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి IVF ఆప్షన్ ఇస్తాము. సో ప్లీజ్ డోంట్ లూజ్ హోప్. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే మీరు ఎప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వలేరు అని కాదు. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో మందికి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ గురించి మీకు క్లారిటీ వచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.